గుడి కట్టాలన్నా, చర్చి పెట్టాలన్నా, మసీదు కట్టాలన్నా, మదర్సా పెట్టాలన్నా ఖచ్చితంగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. తీసుకుని పెట్టుకుంటే తప్పులేదు. మనం ఎక్కడైనా మనం ఇల్లు కట్టుకుంటే గబక్కన కట్టేసుకోవచ్చా? ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలి కదా. ఇది సహజ సిద్ధ పరిణామం. కాకపోతే ఎలాంటి అనుమతి లేకుండా మదర్సాల్ని కట్టేసేసి అది ముస్లిం సమాజం మొత్తం దాన్ని ఓన్ చేసుకుంటూ అనుమతి ఎందుకు అనేటువంటి రూట్లో తీసుకొచ్చేటటువంటి వ్యవహారం చేస్తుంటారు మత పెద్దలు. ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అండగా నిలబడతాయి మైనార్టీ ఓట్ల కోసం. సరే, యోగి ఆదిత్యనాథ్ సర్కార్ వచ్చింది కాబట్టి అక్కడ మైనార్టీ బుజ్జిగింపు పనిచేయదు కాబట్టి ఇప్పుడు అక్కడ కీలకమైనటువంటి మలుపు తిరిగింది. టోటల్గా గుర్తిస్తే ఓవరాల్గా అక్కడ 13,000కు పైగా ఇల్లీగల్గా ఉన్నాయి అన్నటువంటి విషయం తేలింది. ఎస్పెషల్లీ నేపాల్ బార్డర్స్లో ఉన్నాయని తేలింది. వీటి మీద ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంతో దర్యాప్తుకు ఆదేశించారు. సస్పెక్టెడ్ మదర్సాస్ మీద అదే సమయంలో వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నటువంటి విషయాన్ని కూడా దర్యాప్తు ప్రారంభించారు.